నెక్స్ట్ వచ్చేసి తీయటి కళ్ళు చేదు కళ్ళు రెండింటిని ఒకటేసారి ఓపెన్ చేద్దాం. ఇందులో ఉన్న పీసెస్ ఏ విధంగా కన్వర్ట్ అయినాయో చూద్దాం. బూమ్ బూమ్ షకలక. అబ్బో దీని మీద చూడరు ఇక మొత్తం మీద నురుగు వచ్చింది. ఇక మీకు టాప్ వ్యూ చూపిరా. ఇక తీయటి కళ్ళలో ఆ విధంగా వచ్చింది. చేదు కళ్ళలో చూద్దాం మరి. చేదు కళ్ళలో కూడా సేమ్. అంటే ఈ కళ్ళు తయారవుతుంది కదా, ఏ మెటీరియల్తో అయితే తయారవుతుందో ఆ మెటీరియల్ మీదకి వచ్చినట్టుంది. సో ఇప్పుడు ఇందులో ఉన్న చికెన్ పీసెస్ని బయట తీసి చూద్దాం. చేంజ్మెంట్ ఏమైనా బాగా డిఫరెన్స్ ఉందా లేకపోతే దగ్గరనే డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి చూద్దాం. ఇది వచ్చేసి తీయటి కళ్ళులోని చికెన్ పీసు. ఇది వచ్చేసి చేదు కళ్ళులోని చికెన్ పీసు. కొద్దిగా చేంజ్మెంట్ ఉంది. అదేంటిదంటే లేదు, తీయ కళ్ళులో అదే విధంగా ఉంది, చేదు కళ్ళలో కూడా అదే ఉంది. చికెన్ పీస్ మీద ఒక చిన్న డాట్స్ లాంటిది ఏదో ఫామ్ అయింది. దీని మీదనేమో తక్కువ ఫామ్ అయింది తీయడి దాంట్లో. చేదు దాంట్లోనేమో కొద్దిగా ఎక్కువ ఫామ్ అయింది. ఇది పోతలేదు ఇట్లా అన్నా కానీ. చికెన్ పీస్ మీద ఏదో పిండి చల్లినట్టు లేకపోతే ఏదో ఫంగస్ వచ్చినట్టు తయారైనాయి. బాగా నరం అయిపోయినాయిరా. ఇగో ముత్తనే వస్తుంది. ఇగో పెరుగుతుంది. ఇగో వాటర్లో అయితే ఇట్లా కాలే మరి, కళ్ళు అయితే మొత్తం గొరికేసింది. ఇగో ముత్తనే దునిపోతుంది పీసు. కథం. మనం కూల్ డ్రింక్స్ వేసినప్పుడన్నా ఇంత ఈజీగా తినగలేదు. తిను. అబ్బో తీయ కళ్ళు వస్తలేదురా, చేదు కళ్ళు ముత్తనే వచ్చింది. ఇది కూడా అంతే ఉంది. ఇగో ముత్తనే పోతుంది. ఆఫ్టర్ 48 అవర్స్ మనం కళ్ళులో వేసిన చికెన్ పీసెస్ యొక్క పరిస్థితి ఇది. కళ్ళు కడుపులో వేస్తే మరి ఏం